13వ తేదీన జరిగిన ఎన్నికల నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన బాధితుల్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అనంతరం చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో విచక్షణ రహితమైన దాడులకి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎండీఏ కూటమితో కొత్త ప్రభుత్వం బీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇటువంటి సంఘటనలకి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ని తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసేలు కూడా సందర్భాలు. అలాంటి వారందరినీ కూడా ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనం అందరూ కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. దీని అందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడాడు. ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి